చూడండి, ఈ లోకములో మనకి ఎన్నో రకాలైన పరీక్షలు గుండా మనం వెళ్ళాల్సిందే. ఇంగ్లాండ్ దేశం నుండి ఒక ఆయన విలియం కేరీ అనే ఒక గొప్ప మిషనరీ గారు మన దేశానికి వచ్చారు. ఆయన పేరేంటి? విలియం కేరీ గారు అని మిషనరీ గారు వచ్చారు. సుమారు 200 సంవత్సరాలు 18th సెంచరీలో. ఆయన దేవుని పిలుపును బట్టి మన భారతదేశానికి వచ్చేటప్పుడు ఆ దినాల్లో ఓడ ప్రయాణం కదా. ఓడ ప్రయాణం అంటే అది ఏదో వారంలో వచ్చారు. 3 నెలల ప్రయాణాలు అలా పడతా ఉండేవి. ఎన్ని నెలలు చూడండి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా జనాలు స్పీడ్ బస్సు ఎక్కుతున్నారు, కానీ చెప్పండి ప్యాసింజర్ ఎక్కడికి జనాలు ఇష్టపడరు. వాళ్ళ ఉద్దేశం ఏంటి చెప్పండి? త్వరగా వెళ్ళిపోవాలి అని నాన్ స్టాప్ అలాగూ వెళ్ళిపోయేది. ఫ్లైట్లో కూడా ఈ రోజున అమెరికా వెళ్ళటానికి కూడా నాన్ స్టాప్గా వెళ్ళే ఉన్నాయి అని వాటితో ప్రిఫర్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే చూడండి, ఈ రోజున ఎవరైనా సరే ఏం చేస్తారంటే త్వరగా వెళ్ళాలన్న ఉద్దేశంతో మనుషులు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే 3 నెలలు ఆయన నిరీక్షణిస్తూ ఆయన బెంగాలీ భాష ప్రక్కన వాళ్ళతో కలిసి నేర్చుకున్నాడు. ఆ 3 నెలల్లోనే బెంగాలీ భాష నేర్చుకున్నాడు. మళ్ళీ ఆయన ఓడ దిగే టయానికల్లా బెంగాలీ భాషలోనే మాట్లాడాడు. అలాగూ తను దేవుడు యొక్క చిత్తము నెరవేర్చడానికి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన అనేకమైన భాషలు నేర్చుకుంటూ మాత్రమే కాదు, కానీ సుమారుగా 27-28 భాషల్లో బైబిల్ని ఆయన తర్జుమా చేసి ప్రింట్ చేయటానికి ఆయన చూడండి దేవుడు అతన్ని ప్రేరేపించాడు. అంటే చూడండి, దేవుని యొక్క ప్రణాళికలో ఆయనకి కూడా ఒక పరీక్ష వచ్చింది. నిజమే, ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. ఒక వ్యక్తి ఎన్నో భాషలు నేర్చుకుని ఆ భాషల్లో మళ్ళా బైబిల్ని ఏం చేయాలి? మళ్ళా తర్జుమా చేయటం మాత్రమే కాదు, కానీ దాన్ని మళ్ళా ప్రింటింగ్ చేయటానికి దానికి చాలామంది యొక్క సహకారం అనేది అవసరము. అంటే దేవుడు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని కొరకు దేవుడు కూడా ఏం చేస్తానంటే కొంతమంది సహకారులను కూడా దేవుడు ఆ దినమందు ఆయన కొరకు సమకూర్చాడు. నిజమే. ఎప్పుడైతే అలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రింటింగ్ చేయటానికి ఆయన పూనుకున్న సమయంలో ఒక రోజున అనుకోకుండా ఏమైందంటే అగ్ని ప్రమాదం జరిగిందంట. ఏం జరిగింది? అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం అంటే దానిలో ఉన్న పేపర్ బ్యాండిల్స్ కానీ అలాగే చాలా మిషనరీస్ ఉంటాయి దానిలో కూడా, అవన్నీ కూడా చాలా వరకు అంట అది కాలిపోయింది. ఇంచుమించు ఒక రోజంతా కూడా ఆ కాగితాలు ఏంటి, ఆ ప్రింటింగ్ మిషనరీలో సామాన్ ఏంటి, అవన్నీ కూడా మొత్తం కాలిపోతూనే ఉన్నాయి అంటండి. సామాన్యంగా మనుషులకి ఎలా ఉంటుందంటే నిరుత్సాహం వస్తుంది. ఏమొస్తుంది? అయ్యో నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నిజమే కదా, దేవుడు మమ్మల్ని కాపాడుతా అన్నాడు కదా, దేవుని పరిచర్య కోసమే కదా ఇక్కడ తీసుకొచ్చాడు మమ్మల్ని. ఆయన పరిచర్లో ఆయన వాక్యాన్నే కదా మరి అనేక మందికి ప్రచురం చేయాలనే కదా దేవుడు నాకు ఒక బాధ్యత అప్పగించి అనేక మంది సహకారాలు నాకు ఇచ్చాడు. నిజమే కదా. ఆ దినమల్లో కూడా అనేక మంది సింగపూర్ నుంచి కూడా వచ్చి తనకి ప్రింటింగ్ ప్రెస్లో సహాయం చేయడానికి అనేక మంది సహకారంతో వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళ ప్రయాస వ్యర్థమైపోతుంది. ఇంతకాలం కష్టపడినా మరి దైవజనుడు విలియం కేరీ గారి యొక్క ప్రయాస కూడా అంతా పెద్ద పని. అంటే చూడండి, ఈ శ్రమలలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కుంగిపోలేదని ఆయన. సామాన్యంగా మనుషుల్లో ఒక శ్రమ కానీ ఒక నింద కానీ వచ్చినప్పుడు మానసికంగా ఎలా ఉంటుంది? మరి బీపీ పెరుగుద్దో బీపీ డౌన్ అవుద్దో కానీ మొత్తానికి చెమటలు పట్టేస్తాయి మనిషి అన్నాక. అయినా కానీ ఈ శ్రమలో కూడా మనిషి ఏముంటుందో తెలుసా? ఓర్పును కొనసాగిస్తాడు. ఏం కొనసాగిస్తాడు? ఓర్పు కొనసాగిస్తాడు. ఎంతగా అంటే కొన్నిసార్లు నువ్వు ఊహించలేవు. నిజమే. మనిషి అన్నాక జీవితంలో కొన్నిసార్లు ఈ శ్రమలన్నీ వచ్చినప్పుడు యోహాను భక్తుడు ఒక మాట చెప్పాడు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదువునాను ఒకసారి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించున్నాను. ప్రభువు మాట్లాడుతున్న మాటలు ఏమన్నాడంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఊరేసుకోమన్నాడా? చెప్పండి. లోకంలో శ్రమలు కలుగుతుంది. ఈ లోకంలో మనుషులు అన్నాక వస్తాయి. మన జీవితం అంటే కష్ట సుఖాల కలయిక
జీవితం అంటే ఏంటిది? కష్టం అనేది, సుఖం అనేది ప్రతి మనిషిలో వస్తుంది. మనిషి ఎప్పుడు నవ్వడం, ఎప్పుడు ఏడవడం. అవునా? రాత్రి అయిందనుకోండి, పగలవకుండా ఉంటుందా? వేసవకాలం అయిపోతుంది, వర్షాకాలం రాకుండా ఆగుతుందా? అంటే చూడండి, మనిషి జీవితంలో ఈ రెండు కూడా సర్వసాధారణము. హల్లెలూయా. ఎప్పుడూ కూడా లోకంలో మనకి ఏదైనా శ్రమ వచ్చిందనుకో, ఆ శ్రమలో నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ఓర్పు కలిగి ఉండాలండి. నిజమే. కోడిగుడ్డును కూడా 21 రోజులంట కోడి కింద దాస్తే ఆ కోడి పిల్ల కొంతకాలానికి నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడగలిగితే ఆ కోడి పిల్ల 2-3 కేజీలు పెరిగిందనుకోండి, ఇంటిల్లిపాదికి ఏమవుద్ది? కూర అవుతుంది. అట్లాగే కొన్నిసార్లు మనము ఆ ఓర్పు అనేది మనం కలిగి ఉండాలా. నిజమేనండి. మనుషుల్లో ఓర్పు అనేది ఉండదు. ఒక రోజున బాతు అంట బంగారు గుడ్లు ఎడుతుందని ఒకడు తొందరపడిపోయి ఒకడేం చేశాడంట, అమ్మో రోజుకో బంగారు గుడ్డు ఎడుతుంది, దీని పొట్ట నిండా బంగారం గుడ్లు ఉంటాయి అని చెప్పేసి రేపొద్దున ఇంట్లోకి వెళ్ళి పొదిగింది అనుకోండి, ఎక్కడన్నా వెళ్ళి, అమ్మో వాళ్ళందరూ ధనవంతులు అయిపోతారని చెప్పేసి మనుషుల్లో ఒకలాంటి ఏమొస్తుందంటే ఇక భయం వచ్చేసి ఇక వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోతారు, నేనేమైపోతాను అని చెప్పేసి ఆ కోడిని నువ్వు ఆ రోజునే కోసేసావనుకో, ఉంటే ఒక గుడ్డే ఉంటుంది అంటూ, మిగతా గుడ్లన్నీ ఎట్టుంటే చెప్పండి, చిన్నగా ఉంటాయి. ఎందుకన్నా పనికి వస్తాయా అంటే చూడండి, మనుషుల్లో ఎప్పుడూ కూడా మన తొందరపాటు అనేది మనకి నష్టం కలుగు చేస్తుంది. నిజమే. ఎందుకంటే లోకంలో నీకు శ్రమ కలుగుద్ది, కానీ ఆ శ్రమలో నువ్వేం చేయాలో చెప్పు? ధైర్యం తెచ్చుకో. అవునండి. ఆ ఓర్పుల్లో నీకు ఒక పరీక్ష పెడతాడు దేవుడు. చాలామందిని కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఈ రోజున అనేక మంది యొక్క జీవితాల్లో మనం గమనించినట్లయితే అనేక మంది, భక్తుడైన యోబు గారి జీవితం కూడా మీరు చూడండి, ఆయనకు వచ్చిన శ్రమలు ఇంకెవరికన్నా వచ్చినట్టుగా మనం చూడమండి. ప్రపంచంలో ఎవరికి అన్ని శ్రమలు ఎక్కడ వచ్చి ఉండవేమో, మొత్తం నష్టపోయాడు. నిజమే. అంత మంచోడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడో లేడని అంత సర్టిఫికెట్ పొందిన ఆయన కూడా శ్రమలు వచ్చినా లేదు చెప్పండి. కొన్నిసార్లు ఆ శ్రమ వచ్చినా నువ్వు ఎలా ఉండదు తెలుసా? ధైర్యం తెచ్చుకోవాలి. ఆ ధైర్యాన్ని బట్టి చూడండి, మనకు రాబోయే దినముల్లో మనకు ప్రతిఫలం పొందుకుంటాం. అవునండి. కొన్నిసార్లు మనము నిరీక్షణ ఒక అటెంప్ట్లో కొన్నిసార్లు రావు. మన సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్ రావు. మెడిసిన్కి ప్రిపేర్ అయినా కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. కానీ నాకు రాలేదులే అని అలాగూ కుంగిపోరు. దానికోసం ఏం చేస్తారు? మళ్ళా ప్రయత్నం చేయటం వలన వాళ్ళు దానిలో ఇంకా మెరిట్ సంపాదించుకోగలుగుతారు. ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆ పరీక్షలో ఒక నిరీక్షణ దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఆ నిరీక్షణ ఎప్పుడైతే ఉందో వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు. నిజమే. అలాగే మనం పంట వేసినప్పుడు కూడా అది 3 నెలల పంట అయినా 4 నెలల పంట అయినా దానికోసం ఏం చేస్తాడు వ్యవసాయదారుడు? నిరీక్షిస్తాడు. ఆ నిరీక్షణ అతనికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిజమే. అందుకని ఆ దినమందు ఎలాంటి పరిస్థితి అంటే ఒక దినమంతా కూడా ఆ మిషనరీస్ మొత్తం కాలిపోతున్నాయి, అన్ని కాలిపోతున్న సమయంలో కొన్నిసార్లు మానసికంగా చాలా కుంగిపోతూ ఉండొచ్చు. నిజమేనండి. ఎందుకంటే ఒక పరిస్థితి, అలాంటి వేదనకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎంత తోడైనా కొన్నిసార్లు కుంగిపోతారు. కానీ లోకంలో కేవలము ఒక ధైర్యం అంటూ ఉందంటే ప్రభువును బట్టే. ఆయన ఏమన్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. అంటే లోకమును జయించిన దేవుడు నీకు ఏదైనా ఇవ్వగలేడా చెప్పండి? అంటే చూడండి, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మనము ఆయన వైపు చూస్తామో మన ప్రభు జయించాడంట. ఎవరైనా జయించాడు. కాబట్టి మనము కూడా జయించగలుగుతాం. మన తండ్రి జయించినప్పుడు మనం ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఉన్నప్పుడు లోకములో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం దేవుని వైపు చూస్తే మనం సిగ్గుపడేటట్టుగా దేవుడు చేయడు. అవునండి. ఎందుకంటే మనుషుల వైపు చూసామంటే కొన్నిసార్లు మనకి కురింగిపోతూ ఉంటాం. నిజమే. ఎందుకంటే మనుషులు సహాయం చేస్తానంటారు కానీ కొన్నిసార్లు టైం చేయలేకపోవచ్చేమో. కానీ దేవుడు గనక నీకు మాట ఇస్తే, నిజమేనండి, ఎన్ని సమస్యలు అంటే ఆయనకి మామూలు కాదండి. ఒక రోజున తన యొక్క కుమారుడు చనిపోతే పాతి పెట్టడానికి కూడా ఎవరు రాలేదంట.
ఎవరో రాకపోగా ఆయన సొంత చేతులతో తన కుమారుడికి గొయ్యి తీసుకునంట తన కుమారుడిని బరిలు చేసుకెళ్ళంటాడు. నిజంగా ఈ సిట్యువేషన్ చూసినప్పుడు తన భార్య కూడా ఏమని తెలుసా, మెంటలెక్కిపోయినట్టుకెళ్ళిపోయినది. కొన్నిసార్లు చాలా వేదన, ఏంటయ్యా ఎందుకు మనకి ఈ పరీక్ష, మనకి ఎందుకు ఇలాంటి శ్రమలు ఎందుకు వచ్చింది. కొన్నిసార్లు మనుషుల్లో ఎన్నో ఇలాంటి వేదనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనుషులు కొన్నిసార్లు ఊహించలేరండి. అవునండి, మన జీవితంలో కూడా కొన్నిసార్లు చాలా వేదన వస్తాయి. అలాగే ఆయన మన దేశానికి వచ్చినప్పుడు దేవుని చేత చక్కగా వాడబడుతున్న ఆ సందర్భంలో ఆయన వాక్యం చెప్తుంటే ఒక ఆయన వచ్చి 2 పాత చెప్పులు ఈ పులిపెట్టి కట్టాడంట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే విలియం కేరీ గారు ఆయన చెప్పులు కొట్టిన వృత్తి నుంచి వచ్చినాడు ఆయన. అందుకని ఆయనకి ఏం చేశారంట, ప్రసంగం చేసేటప్పుడు ఆయన పులిపెట్టికి ఏం చేశారంట, 2 పాత చెప్పులు తీసుకొచ్చి కట్టారంట. అంటే దైవజనుని అవమానించినట్టే కదా. కానీ ఆయన ఒక మాట అన్నట, అయ్యా నిజమే, నేను చెప్పులు కుట్టుకునే వాడిని దేవుడు ఎంతగా వాడుకుంటుంటే నాకన్నా గనులైన వారు మిమ్మల్ని దేవుడు ఎంతగా వాడుకుంటాడయ్యా. నిజమేనండి, దేవుడు అలాంటి వారిని కూడా వాడుకుంటున్నప్పుడు పేద స్థితిలో ఉన్న వారిని దేవుడు పిలుచుకుని అన్ని లాంగ్వేజ్ నేర్పించి, మరి ముద్రణాలయాన్ని మాత్రమే కాదండి మన దేశంలో చాలా ఇంప్రూవ్ చేశాడు ఆయన. అంటే ఆ రోజుల్లో కాలేజీలు కానీ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ ఇలాంటి చాలా ఉండేవి కాదు. వాటన్నిటిని కూడా మన దేశంలో లేని వాటిని మన దేశంలో వారికి మనకు నేర్పించారు. నిజమే, దేవుని ఉద్దేశం ఏంటంటే మనము నశించిపోవడం దేవుని చిత్తము కాదు. వాక్యం అనేది ప్రజలకు లేకపోవటం వలన ప్రజలు నశించిపోతున్నారు. ప్రజలు అనేక మంది వాక్యము తెలియక, అనేక మంది చదువుకుంటా అవకాశం లేక, ఈ రోజున మనకి అందరికీ చేతిలో బైబిల్ మనకు అందుబాటులో ఉంది అంటే అలాంటి యొక్క గొప్ప దైవజనుల యొక్క ప్రయాస. వాళ్ళు మన కోసం ఎన్నో సహించారండి. దేశం కానీ దేశం వచ్చి వారి కుటుంబాలు నష్టపోయినా, వారి బిడ్డలు పోగొట్టుకున్న, వారి ఆస్తులు నష్టపోయినా దేని కొరకో తెలిసేవన్నీ దేవుడు వాళ్ళ హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి. వాళ్ళు కూడా శుభ్రంగా అక్కడే దేవుని పరిచయం చేసుకోలేక కాదు, దేవుడు వారిని ఒక పరీక్ష పెడుతూ దేవుడు వారిని కొన్ని పరిస్థితులు గుండా దేవుడు వారిని ఏం చేస్తున్నాడు, వాళ్ళని నడిపిస్తున్నాడండి. ఆ వేదనకరమైన పరిస్థితుల్లో నిజంగా దేవుని పరిచయం చేస్తున్నప్పుడు చాలామంది కూడా వాళ్ళ సొంత వాళ్ళు కూడా ఎగతాళిగా మాట్లాడుతూ ఉండేవాళ్ళండి. ఆయన ఒక రోజున ఒక సైన్యాధికారి, బ్రిటిష్ సైన్యాధికారి గారు వచ్చి అంటున్నాడు, ఆయన నువ్వు పూర్వం చెప్పులు కుట్టినవాడు అంటు కదా అంటున్నాడంట. గవర్నర్ గారు పిలిచి ఆ భోజనం పెడతా ఉన్న టైంలో అందరి ముందు అవమానించాలని నువ్వు చెప్పులు కుట్టినవాడు అంట కదా అన్న మాట ఆదేశాలకి ఆయన ఒకటి అన్నట్టు, అయ్యా నేనేం కొత్త చెప్పులు కుట్టినంత స్తోమత కూడా నాకు ఉండేది కదయ్యా, పాత చెప్పులు కొంచెం బాగు చేసుకుని దాంతో జీవనం గడిపే అలాంటి నా జీవితం అయ్యా అన్నానంటండి. అంటే చూడండి, తన జీవితంలో ఆ దీనత్వం కాపాడుకున్నాడండి. ఎందుకంటే ప్రభు ఎలాగైతే ఈ లోకంలో దీనుడిగా, ఆయన ఎలాగైతే ఒక దాసుని స్వరూపం ధరించుకుని తగ్గించుకున్నాడో, ఆయన ఎరిగిన బిడ్డలు కూడా దేవుడే నేర్పుతాడు తెలుసా, ఆ దీనత్వం నేర్పిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా నిజమేనండి, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతన మాయన ఉదయించెను నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతన మాయన మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను.
కేవలము యేసయ్య ప్రేమ ఒక మనిషి జీవితంలో ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత హేళనంగా మాట్లాడినా, మనుషులు తక్కువగా మాట్లాడి యేసయ్య నా కొరకు ఎంతో సహించాడు. అలాగే ఒక తండ్రి ప్రేమ మించిన ప్రేమ వాళ్ళ హృదయంలో దేవుడు పెట్టినప్పుడు ఆ ఓర్పు అనేది దేవుడు ఇస్తాడండి. నిజమే కదా? ఆత్మఫలంలో కూడా ఆ ఓర్పు, ఆ నిరీక్షణ, ఒక మనిషిలో ఆ నిరీక్షణ అనేది నిజంగా దేవుడు వాళ్ళ జీవితంలో కలగజేయబోదు దాని విషయంలో. అందుకని దేవుడు మన ఏం చేస్తా అంటే కొన్ని శ్రమలని పుటంగుండా తీసుకెళ్తాడు. దేని గుండా తీసుకెళ్తాడు? నిజమేనండి. ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితంలో కూడా దేవుడు కొన్ని శ్రమలనే పాఠం కూడా నేర్పిస్తాడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు అనేక శ్రమలు గుండా నడిపించాడండి. చూడండి, నిర్గమకాండం ఒక మాట మీకు చూపిస్తాను. నిర్గమకాండం 12వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేను నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరు. చాలు. ఇక్కడ మనం గమనించట్లేదు, ఇశ్రాయేలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. ఎక్కడి నుంచి బయలుదేరారంటే రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణం చేశారు. అంటే ఐగుప్తు నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాగ్దాన భూమికి ప్రయాణం మార్గంలో సుక్కోతు అనే ప్రాంతానికి వచ్చారు. అంటే సుక్కోతు అంటే మనకు అర్థం ఏమిస్తుందంటే పాకలు. ఏమిస్తుంది? ఎందుకు ఈ పాకలు అనే అర్థం ఇస్తుంది అంటే మనం తెలుసు. మరి యాకోబు ఒక రోజున తండ్రి ఇంటికి వెళ్ళాలనుకుని భయపడుతున్న సమయంలో తను ఒక రోజంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని శ్రమ నుండి అతను విడిపించి, సహోదరుడు చంపుతాడేమో అనుకున్నా మరి సహోదరుడు చంపకోకుండా ఏమొచ్చాడంటే అతను ముద్దు పెట్టుకున్నాడు కదా. మరి ఈ సంతోష సమయంలో ఆ రోజు వాళ్ళిద్దరూ కూడా బయలుదేరి వెళ్ళాల్సింది. కానీ ప్రయాణంలో ఒక రోజునే మేము నడిస్తే మళ్ళీ ఇవన్నీ ఇబ్బంది కదనా, నువ్వు వెళ్ళు, నెమ్మదిగా నేను వస్తాను అని చెప్తాడు. కానీ అతడు సుక్కోతు అనే ప్రాంతంలో వచ్చి ఏమవుతాడంటే అక్కడ కొన్ని పాకలు వేసుకుని అక్కడ కొంతకాలము స్థిరపడతాడు. సుక్కోతు అంటే అర్థం ఏంటంటే పాకలు లేక గుడారాలు. వాళ్ళు గుడారాలు అక్కడ నివసించేవాళ్ళు. అంటే ఐగుప్తులో 430 సంవత్సరాలు జీవించారు. ఎన్ని సంవత్సరాలు చూడండి, అక్కడ 40-41 చదువు. ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటండి? 430 సంవత్సరాలు. అంటే కొన్ని తరాలు అక్కడ ఉన్నట్లే కదా. మరి ఏదో ఒకరోజు 2 రోజులు అయితే షెల్టర్ గుడిసిలాగానో ఏదో టెంట్ లాగా వేసుకుంటారు. 430 సంవత్సరాలు ఒక ప్రాంతంలో ఉన్నారంటే వాళ్ళు మంచి మంచి ఇల్లు కట్టుకుంటారు కదా. మరి మంచి ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? పాకల్లోకి వచ్చారు. అంటే చూడండి, గుడారాల్లో, చిన్న చిన్న కుటీరాల్లో గుడారాల్లోకి వచ్చేసారు. అంటే క్రైస్తవ యొక్క విశ్వాస యొక్క జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను శ్రమల గుండా నిన్ను ఆయన నడిపిస్తూ ఉంటాడు. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఆయన ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తాడు. ఏ ఆత్మీయ పాఠాలు? శ్రమలనే ఆత్మీయ పాఠాలు. ఇది ఏ యూనివర్సిటీలో చెప్తారండి? ఇది యూనివర్సిటీలో చెప్పేది కాదండి. జీవితంలో నీ కొన్ని పాఠాలు దేవుడే నేర్పిస్తాడు. దేవుడే కొన్నిసార్లు నిన్ను శ్రమల గుండా తీసుకువెళతాడు. నిజమే కదా. మీరు ఎప్పుడన్నా మిలిటరీ ట్రైనింగ్ అయ్యే వాళ్ళని కానీ పోలీస్ ట్రైనింగ్ అయ్యే వాళ్ళని ఎప్పుడన్నా చూసి ఉంటారా మీరు? వాళ్ళ కొంతకాలం వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉంటుందండి. వాళ్ళు చాలా దేహ దారుఢ్యం కొరకు వాళ్ళు చాలా మరి చెయ్యాలి. వాళ్ళు ఎన్నో మరి ఎందుకంటే అది మంచు ప్రాంతం అయినా సరే, అది ఎలాంటి ప్రాంతం అయినా సరే, అన్ని ప్రాంతాల్లో వాళ్ళ బాడీ సెట్ అయ్యేటట్టుగా కొన్ని ట్రైనింగ్ అనేది వాళ్ళకి అవసరం. అట్లాగే కొన్ని శ్రమల గుండా వాళ్ళు వెళ్ళాల్సిందే. ట్రైనింగ్ పీరియడ్లో కొన్నిసార్లు కొంతమంది మిలిటరీ వాళ్ళు అనుకుంటారు అసలు మానేసి పారిపోదాం అనుకుని కొంతమంది పారిపోతారు కూడా. అంత కఠినమైన మరి శిక్షణ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఒక మంచి సైనికుడిగా నువ్వు అవ్వాలంటే కొన్ని శ్రమల గుండా, కొన్ని పరీక్షల గుండా నువ్వు వెళ్ళవలసిందే. దొంగోడు పరిగెత్తున్నట్టు పారిపోతానంటే ఆడు పారిపోతున్న ఆడంక చూడమని కాదు. ఏం చేయాలి? దొంగోడు పారిపోతున్న పట్టుకోవాలంటే ఆడికన్నా నువ్వు స్పీడ్గా పరిగెత్తట్టుకు ఉండాలి. ఆడ ప్రాణభయంతో పరిగెత్తున్నప్పుడు నువ్వు వాడిని పట్టుకునేవాళ్ళంటే నువ్వు పరిగెత్తే యాక్టివ్నెస్ నీలో ఉండాలి. ఎలాంటి పరిస్థితి అనేది తట్టుకోవటానికి నీకు దేహ దారుఢ్యాన్ని కొంత ట్రైనింగ్ అనేది ఇస్తారు. నిజమే. అందుకని ఒక క్రైస్తవ జీవితంలో కూడా నీవు
అనేక శ్రమల గుండా నువ్వు వెళ్ళవలసిందే. మన ముందు అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు, నిజమే కదా, పేతురు భక్తులు కూడా రాశాడు కదా, మన ముందు అనేక మంది కూడా ఇటువంటి శ్రమల గుండానే వాళ్ళు అందరూ వచ్చారు. కాబట్టి కొంచెం కాలము మనకు కూడా ఈ లోకంలో ఏముంటాయి చెప్పండి, శ్రమలు కలుగుతుంది. కానీ మీరు ధైర్యంగా మీరు ఉండండి. నిజమేనండి. పేతురు గారిలో మనం చూస్తాం ఒక ధైర్యం. ఆయన తీసుకెళ్ళి చెరసల్లో పడేశారు. యాకోబుని తీసుకెళ్ళి చెరఛేదన చేశారు. పేతురు గారిని తీసుకెళ్ళిపోయాము, చెరసాల్లో పడేశారు. ఆయన చుట్టూతో చాలామంది కూడా సైనికుల మధ్యలో ఆయన ఏం చేశాడు తెలుసా? నన్ను కూడా చంపేస్తాను కంగారు పడిపోయాడా? చెప్పండి. నాకు తెలుసు ఈ శ్రమ నాకు ఒక ఓర్పునిస్తుంది, ఈ ఓర్పు నాకు ఒక పరీక్ష ఇస్తుంది. ఆ పరీక్షలో ఒక నిరీక్షణ నాకు ఉంది. ఎందుకంటే యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, పేతురు నీకోసం నేను ఎంతగానో తండ్రి యొద్ద వేడుకున్నాను. సాతాను గారు నిన్ను గోధుమ వెళ్ళి జల్లించాలని చూశాడు. నేను నీ కొరకు తండ్రి దగ్గర వేడుకున్నాను. నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరుని ఏం చేయాలి, నువ్వు బలపరచు. అంటే దేవుడు తన కొరకు ఒక పరిచర్యను అప్పగించిన సంగతి పేతురు గారికి తెలిసింది. అవునండి. ఈ లోకంలో కొన్నిసార్లు మనకి మరణకరమైన రోగం వచ్చినా దేవుడికి ఇచ్చిన వాగ్దానం గుర్తెట్టుకో. అర్థమవుతుందా? లోకంలో శ్రమ వచ్చినా నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుతారు దేవుడు. అదేనండి. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, అమ్మో నేను ఆ పని అయిపోయింది అనుకుంటారు. నిజమే, దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటకు ఆయన నిలబడతాడు. మనం నిలబడడం కొన్నిసార్లు, కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన నిజంగా ఆయన ఎడల ఒక ప్రేమ, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి ఆయన. అందుకని లోకంలో మనకు ఏదైనా ఒక శ్రమ కలిగినప్పుడు నువ్వేం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. యోబు భక్తుడు ఒక మాట చెప్పాడు చూడండి, 19వ అధ్యాయము 25 నుంచి 27 చదివినాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో కూడా నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేను చూచెదను, ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయన్ను చూచెదను. నాలో నా అంతరింద్రములు కూడా కృషించు. అంటే నా జీవితంలో నా చర్మము చీకిపోయినా నా శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను. ఒక నిరీక్షణ. తనకొచ్చిన చర్మ వ్యాధి ఎలాంటిదంటే బహు దుర్వాసన. ఆయన దగ్గర కూర్చోలేని పరిస్థితి. ఆ దురదకు ఆ చిల్లపెంకు తీసుకుని అలా గీక్కుంటూ ఆ బాధలోని ఆ వాసన దుర్వాసనలో కూడా నిజంగా ఆయన ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు ఒక పరీక్ష పెట్టాడు అతనికి. నా కుమారుడైన యోబును చూసావా? నిజమే. యోబు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేతివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చూసారా? అంటే చూడండి, ఆయన గురించి చెప్తున్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడో కూడా. నిజమే, మంచోడికే బాధలు వస్తాయి, మంచోడికే కష్టాలు వస్తాయి కొన్నిసార్లు. యోబు లాంటి భక్తుడికి కూడా ఎంత నష్టం అంటే, ఇక మీరు తర్వాత పైకి వెళ్ళి నాకు చదువుకోండి. తన యొక్క బిడ్డలు చనిపోయారు, తన ఆస్తి సర్వం కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, తన శరీరము కూడా బహు దుర్వాసనతో నుంచోలేని పరిస్థితిలో తను చాలా వేదనతో ఉంటూ ఉన్నాడు. అలాంటి బాధల్లో వచ్చినా సరే ఆయన ఒకటే అన్నాడు, యెహోవా నామమునికే ఏమన్నాడు, స్తుతి కలుగును గాక. 21వ వచనం ఏమన్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చితిని, దిగంబరనై అక్కడికి వెళ్ళేదను. యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎవరికైనా ఇలాంటి పరీక్షలు నిలబడగలుగుతారా చెప్పండి? తన కన్న బిడ్డలందరూ చనిపోయారంటండి. తనకున్న పశువులేంటి సమస్తం కోల్పోయాడండి. ఇన్ని కోల్పోగా తన శరీరంలో కూడా చాలా వేదన, ఆ భయంకరమైన మంట, దురద, పెంకుల్లాగా ఊడిపోవటం,
ఇవన్నీ చూస్తూ ఉంటాను. నేను నిద్ర పట్టని రాత్రులు తను గడుపుతూ ఉంటుంటే తను ఏం చేయాలో, ప్రభా ఎందుకైనా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు, నాకు తట్టుకోలేకపోతున్నాను అంటే తను ఏడుస్తూ ఉంటుంటే తన ముగ్గురు స్నేహితులు కూడా తన ముందు అలా కూర్చొని వాళ్ళు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు, రబ్బాయి ఒకవేళ నీ పిల్లలు ఏమన్నా పొరపాటు చేశారేమరా, ఇలాంటి మాట్లాడుతుంటే ఆయన అంటాడు, నోటి మాట చేత కూడా అంట. ఎలాగంట? నోటి మాట చేత కూడా తను పొరపాటు మాట్లాడలేదంట. చూడండి ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో, ఎంత పరీక్షలో అతను నిరీక్షిస్తున్నాడంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చని, యోబుకు వచ్చిన కష్టాల ముందు మన కష్టాలు లెక్క అంటారు. కొన్నిసార్లు అలాంటి పరీక్ష మనలాంటి ఎవరికి ఇవ్వడం. ఎందుకంటే మన సంగతి ఆయన బాగా తెలుసు. చిన్నదానికే నిలబడలేక మనం, చిన్నదానికే ఏదో మనం దేవుని కొరకు నిలబడలేని పరిస్థితులు కనపడుతున్నప్పుడు కొన్నిసార్లు పరీక్షలు కూడా అందరూ రాయలేరండి. క్యాపబుల్ పర్సనే రాయగలుగుతారు, అందరూ కూడా తట్టుకోలేరు కొన్ని పరీక్షలు. నిజమే, కొన్నిసార్లు ఆ ఓర్పు, ఆ సహనం అనేది దేవుడే మనుషుల్లో ఇస్తాడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అందుకన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. ఏమన్నాడు? యాకోబు అన్నాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని పరీక్షలు గుండా దేవుడు నీకు ఏం చేస్తాడంటే ఆ సహనాన్ని నేర్పిస్తాడు. కొన్నిసార్లు ఆ ఓర్పు లేదనుకోండి, చకాబెక అయిపోతుంది అంతే. కుటుంబాలు అందుకనే విడాకులు ఎక్కువ అవుతా ఉన్నాయి ఈ రోజున. అవునండి, ఎందుకంటే జ్ఞానము గల స్త్రీ అంట ఏం చేస్తుందంట, తన ఇల్లు కట్టుకుంటుందంటండి. నిజమే, యోబు భార్య కూడా తట్టుకోలేక అంద ఒక మాట, ఎందుకయ్యా ఇంకా దేవుడు అంటావు ఎందుకయ్యా, దేవుని దూషించి చచ్చిపోంది, దేవుని దూషించి చచ్చిపోంది. ఆయన ఒకటి అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడు బాకే. చూడండి, తన భార్యను కూడా గద్దించి, శ్రమలలు బహుశ్రమలలు ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను, నీ మాటే మధురం రాజులకే మహారాజువే, కృపజూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తాడంటే శ్రమలనే పుటము గుండా దేవుడు వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాడు. అవునండి, ఒక క్రైస్తవ జీవితంలో ప్రభు చెప్పింది ఏంటి తెలుసా? ఎవడైనా సరే నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఎందుకంటే రానున్న పరిస్థితుల్లో ఆ భయంకరమైన శ్రమల నుంచి తప్పించబడాలంటే ఈ లోకంలో దేవుడు ముందుగానే మనకేం చేస్తాడంటే కొన్ని ప్రేమించి, అవునండి, ఆయన గాయం చేస్తాడు. ఆయన గాయం చేసేది ఎందుకో తెలుసా? నీ హృదయాంతరంగాన్ని సరిచేయటానికి. ఈ లోకంలో ఒకవేళ మనం ఏమన్నా శ్రమ రాలేదనుకోండి, కొంతమంది అనుకోవచ్చు, నన్ను ప్రభు దగ్గరికి వచ్చినాక నాకు అంతా బాగానే ఉందనుకుంటే మనం అపాయంలో ఉన్నట్టే. అవును, ఎందుకంటే
కొన్నిసార్లు నేను సరిచేయటానికి దేవుడు ఏం చేస్తారంటే కొన్ని శ్రమలను పంపిస్తాడు. దేవుడు తను ప్రేమించి వాడిని ఏం చేస్తారంటే గద్దించి శిక్షిస్తాడు. అవునండి, కొన్ని శ్రమల గుండా దేవుడు మనల్ని తీసుకువెళతాడు. రానున్న దినం ఎలా ఉంటే మన పరిస్థితులు తెలియదు కదా, ఎప్పటికప్పుడే మనం సిద్ధపడాలి కదా. అహ్మదాబాద్లో ఫ్లైట్ ఏమైపోయింది, టేక్ ఆఫ్ అయిన కొంతసేపటికే చెప్పండి ఎంతమంది చనిపోయారు చూడండి. నిజంగా అలాంటి కొన్ని సంఘటనలు వింటా ఉంటుంటే కొన్నిసార్లు ప్రభా మనిషి జీవితం ఏ పాటిదయా, ఏం లేదు పాపం. పిల్లలు కొంతమంది మెడికోస్ అక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం సమయంలో, అనుకోకుండా వాళ్ళ మీదకి వచ్చి ఆ ఫ్లైట్ దాని వాళ్ళ మీద పడిపోయింది. వాళ్ళ దగ్గర ఇంచుమించు 25 మెంబర్స్ ఎంతమంది వాళ్ళు చనిపోయారు. వాళ్ళు 241 దానిలో చనిపోయారు, దీనిలోనే 25 మంది చనిపోయారు. వాళ్ళ చూడండి నిజంగా ఎంతమంది అండి కళ్ళ ముందు అలాగూ చనిపోతున్నప్పుడు కొన్నిసార్లు దేశమంతా అలాగే, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటి పరిస్థితి ఏంటి ఈ రోజున. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఉండొచ్చు దానిలో, అందరు ధనవంతులుగా దానిలో వెళ్ళేది. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రభా ఇన్ని శ్రమలు మనుషుల్లో, ఇన్ని కష్టాలు, ఎన్ని కుటుంబాలు అండి. నిజంగా చూస్తూ ఉండండి కొన్ని కుటుంబాలే బిడ్డలందరూ కూడా కుటుంబాలు నశించిపోయినప్పుడు ప్రభా ఎలా తట్టుకుంటారు కొన్నిసార్లు ఆ కుటుంబాల్లో. కొన్నిసార్లు అలాంటివి ఊహించినప్పుడే కొన్నిసార్లు వేదన ఎంతో. ప్రభా ఏంటి కుటుంబాలు కూడా ఇలాగ వెళ్ళిపోయారు. నిజమేనండి, లోకంలో మీకు శ్రమ కలుగుద్ది. ఆ శ్రమలో కొన్నిసార్లు ఓర్పు, ఆ ఓర్పులో కొన్ని పరీక్ష, ఆ పరీక్షలో ఒక నిరీక్షణ మనకిస్తాడు. ఆ నిజమైన నిరీక్షణ ఏంటో తెలుసా? దేవునికి రాజ్యములో మనకు నెమ్మది. ఈ లోకంలో ఏదో ఒక దినమందు మనుషులన్నీ చనిపోతారేమో, కానీ యుగాలు ఉండే ఆ రాజ్యంలో మనం ఉండాలంటే దేవుడు మనల్ని కొన్నిసార్లు శ్రమలనే పుటము గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. శ్రమలు వచ్చినప్పుడు శ్రమలో నువ్వేం చేయాలి తెలుసా? యాకోబులాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా, నీ హృదయ స్థితిని ఒప్పుకోవాలా. ప్రభా నన్ను విడిపించు, నన్ను క్షమించు, నా జీవితంలో ప్రభా ఆ లోతైన అనుభవం నన్ను నడిపించు. దావీదు వలె నీకు ఇష్టం లేని స్వభావం నాలో ఏమన్నదో చూడు ప్రభా అని మనం దేవుని దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోవాలా. ఏదో బాధలు వస్తాయి అనుకుని మౌనంగా ఉండటానికి కాదని, దేవుడు నిన్ను ప్రేమించి ఒక శ్రమను, ఒక నిందను, ఒక అవమానాన్ని అనుమతించినప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా నువ్వు వెళ్ళాలి. యోబు చేసింది అదే. తనకొచ్చిన బాధలను బట్టి, తనకున్న ఇబ్బందులను బట్టి దేవునికి దగ్గరగా వెళ్ళటం నేర్చుకోవాలా.